హలో, నిన్నే ఎప్పుడెప్పుడు మోసపోదామా అని ఎదురు చూస్తున్న ఎదిరించలేని అసమర్థ ప్రజలందరికీ నా ప్రణామాలు. మోసపోవడానికే మీరు ఈ దేశంలో పుట్టారేమో అనిపిస్తుంది. కళ్ళ ముందే నిజమేంటో తెలిసి కూడా ఆ నిజాన్ని గెలిపించలేని నవయువ యువకులు, మనల్ని నడిపించే నాయకులు. కష్టాల్లో తోడుగా ఉంటారనుకుంటే ఆ కష్టానికి కారణమే వాళ్ళైతే, దారి చూపించాల్సిన కళ్ళే ముళ్ళైతే, ఆ ముల్లే మోసమనే విషయాన్ని నింపుకొని గుణపాలై మన గుండెల్లో గుచ్చుకుంటే ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది? ఇన్ని తెలిసిన నేను ఈ సమాజాన్ని, ప్రజల్ని, ప్రభుత్వాలని కనీసం ప్రశ్నించకపోతే బ్రతకడం కన్నా చావడమే మంచిది. ఈరోజు ఏదైతే అదెవ్వని ఈ సమాజం మొత్తాన్ని ప్రశ్నిస్తా. మీరు నమ్మే రాజకీయ నాయకులు, మీరు చూసే మీడియా ఛానళ్లు, చదివే వార్తా పేపర్లు, మోసగించే మెదడు లేని మేధావులు, ప్రశ్నించలేని ప్రజల్ని ఈరోజు నా మాటలతో పవిత్రమైన గంగా జలంలో ముంచేస్తా. స్వతంత్రం వచ్చింది స్వేచ్ఛగా బ్రతకడానికో, సంతోషంగా జీవించడానికో అనుకున్నా. మన పాదాలకు సేవ చేస్తామని చెప్పి మనలో మనకే గొడవలు పెట్టి, మన వేళ్లతోనే మన కళ్ళను పొడిచి, మన కళ్ళల్లో నుంచి రక్తాన్ని కారేలా చేస్తున్న రాజకీయ నాయకుల కోసమే స్వతంత్రం వచ్చిందని నాకు ఊహ వచ్చినప్పుడే తెలుసుకున్నా. పట్ట పగలు పార్లమెంటులో తలుపులు మూసి మరి మన రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసిన, ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 15 ఏళ్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీనే మిన్నా అని యూటర్న్ తీసుకున్నా, ఇంతవరకు ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చుకున్నా, రాసలీలతో రాజకీయ నాయకులు రాజ్యాల నేలుతున్నా, వాళ్ళ అడుగులకి మడుగులు వత్తే వ్యక్తిత్వం లేని వ్యవస్థలను, వ్యక్తులను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా. ఆ ప్రశ్నలకు జవాబునై జనాలకు తోడుగా నుంటా. పట్టపగలు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లని చెప్పి మన మహిళలందరినీ మోసగించిన మోడీ గారికి నా నమస్కారాలు. మోడీ గారు, నేను మీలాగే బ్యాచిలర్ని. ఏంటి సడన్ గా మీకు మహిళల మీద అంత ప్రేమ వచ్చింది? కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వచ్చాయి. మణిపూర్ లో మహిళల్ని బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగించి వాళ్ళని నాశనం చేస్తున్నప్పుడు మీరెక్కడికి పోయారు సార్? మహిళల మీద, ముస్లింల మీద, దళితుల మీద, హిందువుల మీద, ఈ దేశ ప్రజల మీద మీకు ఎంత గౌరవం ఉందో మాకు బాగా తెలుసులేండి. మోడీ గారు, మీరు నిన్న పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టారని చెప్పారు. మరి 2023లో ప్రవేశపెట్టిందేంటి? మగాళ్ల బిల్లా? మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి అనే బిల్లు 2023 సెప్టెంబర్లోనే పార్లమెంటులో పాస్ అవ్వడమే కాదు, చట్టం కూడా అయింది. నిన్ననే నోటిఫై అయింది కూడా. 2024 ఎన్నికల్లోనే దాన్ని అమలు చేయాలని ప్రతిపక్షాలు కోరితే, లేదు 10 సంవత్సరాల తరువాత 2034లో అమలు చేస్తామని చెప్పి పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో ఎన్నికలు జరిగే ఈ సమయంలో దేశాన్ని మోసగించడానికి మహిళా బిల్లుకు సవరణ అని చెప్పి దాన్ని డీలిమిటేషన్ తో ముడిపెట్టి పార్లమెంటు ముందుకు తీసుకుని వచ్చారు. బిల్లు పాస్ అవ్వదని తెలిసిన, రకరకాల ప్రయత్నాలతో కుట్రలు కుతంత్రాలు చేసిన ఇండియా కూటమి వాళ్ళు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని బిల్లును వీగిపోయేలా చేశారు. ఇది భరించలేక ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కాంగ్రెస్ కూటమి వాళ్ళు మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మీ ప్రయత్నాలు ఇక చెల్లవు. అంగబలం, అర్ధబలం, అధికార బలం వ్యవస్థల్లో మీ వ్యక్తులను పెట్టి మీరాడుతున్న చదరంగం ఇవేమి కలకాలం కొనసాగలేవు. ఏదో ఒక రోజు కూలిపోవాల్సిందే. పార్లమెంటులో 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజల్ని ఓడించడానికి, మోసగించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పార్లమెంటులో 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజల్ని ఓడించడానికి, మోసగించడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మొట్టమొదటగా అది మహిళా బిల్లు కానే కాదు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. రెండవది డీలిమిటేషన్. మూడవది కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ. కాంగ్రెస్ కూటమి పార్టీలు కొట్టిన మొదటి దెబ్బకే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దెబ్బతో భయపడి బీజేపీ వాళ్లే మిగతా 2 బిల్లులను వాళ్ళంతకు వాళ్లే వెనక్కి తీసుకున్నారు. ఎలక్షన్ల పేరు చెప్పి సర్ పేరుతో లక్షలాది ఓట్లను బీహార్లోను, బెంగాల్లోను, తమిళనాడులోను, మొత్తం దేశవ్యాప్తంగా లక్షల ఓట్లను తొలగించి పడేసింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు హఠాత్తుగా బీజేపీ ప్రభుత్వం, దాని బానిస పార్టీలన్నీ కలిసి భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని చూశాయి.
కానీ కాంగ్రెస్ కూటమి పార్టీలో వాళ్ళ ఆటలని సాగనివ్వలేదు. నిజానికి ఇది బీజేపీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అయినప్పటికీ కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో గెలవడానికి వేసిన పథక రచన. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఇండియా కూటమి వాళ్ళు డీలిమిటేషన్ బిల్లుని అడ్డుకున్నామని తెగ సంబరపడుతున్నారు. అది వీగిపోతుందని బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇది పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళకు వేసిన గాలమని ఎలక్షన్ల తర్వాతే మీకు తెలుస్తుంది. ఈ 3 పెద్ద చేపలని మోడీ పట్టుకుని తన బుట్టలో వేసుకున్నాడు. అది పట్టపగలు పార్లమెంటులో. చిన్నప్పుడు నాకు వ్యక్తి చెప్పాడు, నువ్వు దేశంలో గాని ప్రపంచంలో గాని ఎక్కడికి వెళ్ళినా సరే ఒక తమిళుడిని ఫ్రెండ్ గా చేసుకో. వాడి రాష్ట్రం కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎందాకైనా వెళ్తాడు. తమిళోళ్ళు చాలా పవర్ఫుల్, చాలా తెలివైనోళ్ళు అని చెప్పాడు. నిజంగా ఈ రోజు ఒక తమిళోడు వాడి రాష్ట్రం కోసం కాదు, వాడి ప్రాంతం కోసం కాదు, వాడి భాష కోసం కాదు, వాడి ప్రజల కోసం కాదు, ఏకంగా దేశం మొత్తం కోసం ఎదురుగా నిలబడ్డాడు, కలబడ్డాడు. దేశాన్ని ముక్కలు చేసే డీలిమిటేషన్ బిల్లులను తగలబెట్టాడు. అతనే డిఎంకే స్టాలిన్. స్టాలిన్ అంటే చిరంజీవి కాదు. నువ్వు ముగ్గురికి సాయం చేసి ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పే స్టాలిన్ సినిమా అంతకన్నా కాదు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే మాట్లాడలేని అన్నదమ్ములు కాదు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తుంటే కనీసం ప్రశ్నించలేని పౌడర్ డబ్బా వల్లైతే కాదు. తమిళనాడులో దేశం కోసం పుట్టిన పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధిపతి ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, ద హీరో ఆఫ్ సౌత్. అంతేకాని ఆ బీజేపీ వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుని వాళ్ళ చెప్పులు మోసే బానిసలైతే కాదు. మోడీ ప్రభుత్వానికి మామూలు దెబ్బ తగలలేదు. ఏప్రిల్ ఎండాకాలంలో ఇండియా కూటమి కుట్టిన వడ దెబ్బతో కమలం పువ్వు వాడిపోయింది. ఎన్నికలకు ముందుగానే బీజేపీ ఓడిపోయింది. ఇక ఈవీఎంలతో గెలవాల్సిందే తప్ప ప్రజల ఓట్లతో అయితే గెలిచే పరిస్థితి అయితే లేనే లేదు. దేశాన్ని నార్త్ సౌత్ అంటూ 2 ముక్కలుగా చేసి చీల్చే కుట్ర జరుగుతుంది. బీజేపీకి దాని బానిస పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. డీలిమిటేషన్ పేరు చెప్పి వీళ్ళాడిన వింత డ్రామాలకు ఇండియా కూటమి భలే బుద్ధి చెప్పింది. మహిళా రిజర్వేషన్ల పేరు చెప్పి లోపలేమో డీలిమిటేషన్ బిల్లును పొందుపరిచి పోతే వెంట్రుక వస్తే కొండ అన్నట్లు బీజేపీ ప్రభుత్వం వేసిన పగటి వేషాలను ప్రజలే పట్టుకునే విధంగా ఇండియా కూటమి వాళ్ళ వేషాలను ప్రజల ముందు చాపలా పరిచింది. అబ్బా, మా రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు చాలా పెరుగుతాయి, ఇక పండగే అనుకున్నారంతా. కానీ ఇండియా కూటమి వీరోచితంగా బీజేపీ కూటమి కుట్రలను కూల్చి పడేసింది. మహిళల మీద, దళితుల మీద, దక్షిణ భారతదేశం మీద బీజేపీ ప్రభుత్వం తన దొంగ ప్రేమను వల్లకబోస్తుంది. నిజంగా మీకు మహిళల మీద అంత ప్రేమే ఉంటే మోడీని కిందికి దించేసి ఒక మహిళను ప్రధానమంత్రిగా చేయొచ్చుగా. చేయరు. దళితులు కూడా హిందువులే అని అంటారు, కానీ దళితులను మాత్రం గుడిలోనికి రానివ్వరు. అంబానీలు, అదానీలేనా? ఒక్క దళితుడు కూడా ఎందుకు కోటీశ్వరుడు కాలేకపోతున్నాడు? అభివృద్ధి చెందుతున్న ఏ రంగమైనా తీసుకోండి, హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్స్, పరిశ్రమలు యజమానిగా ఏ దళితుడు మనకు కనబడ్డాడే. కానీ మీరు మాత్రం దళితులకు న్యాయం చేస్తున్నామంటారు. అసలు డీలిమిటేషన్ ఎందుకు చేయాలి? అసలు డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసా నీకు? మారుతున్న జనాభాకు అనుగుణంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను పెంచడం లేదా తగ్గించడాన్ని డీలిమిటేషన్ అంటారు. సింపుల్ గా ప్రస్తుతం మన భారతదేశంలో 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇవి ఎలా వచ్చాయి? 1971లో జనాభా లెక్కలకు అనుగుణంగా డీలిమిటేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా సీట్లను పెంచడం లేదా తగ్గించడం చేయాలని రాజ్యాంగం చెబుతుంది. కానీ ఇందిరాగాంధీ 1976లో 25 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ ని చేయకూడదని చట్ట సవరణ చేసింది. 2001లో వాజ్పేయి కూడా మరో ముందడుగేసి 25 సంవత్సరాల పాటు దీన్ని పొడిగించాడు. అంటే 50 సంవత్సరాల నుంచి మన దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతున్న డీలిమిటేషన్ అనేది జరగనే లేదు. అయితే మరి ఇప్పుడు డీలిమిటేషన్ జరగాల వద్దా అంటే ఖచ్చితంగా జరిగి తీరాలి. కానీ జనాభా ప్రాతిపదికనైతే కానే కాదు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైనట్టు అనే సామెత మీకు తెలుసుగా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? చిక్కటి మజ్జిగనంతా నార్త్ వాళ్ళు తీసుకుని మనకు వట్టి నీళ్లే ఇస్తున్నారు. అదే మెయిన్ ప్రాబ్లం. ఆవు మనది, మేత మనది, కష్టం అనేది, నష్టం అనేది. కానీ పాలు మాత్రం వాళ్ళక. ఇదెక్కడి న్యాయం? చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేలా చెబుతా. భరత్ అనే వ్యక్తికి ఉత్తరం, దక్షిణం అనే 2 కొడుకులున్నారు. పిల్లల్ని మరీ ఎక్కువగా కనకండ్రా, ఒకరు ముద్దు, 2 హద్దు, ఆ పైన వద్దు అని చెప్పాడు. దక్షిణం అనే చిన్న కొడుకు తండ్రి మాట విని 2 కన్నాడు. కానీ ఉత్తరం అనే పెద్ద కుమారుడు తండ్రి మాటను పక్కన పెట్టేసి
10 మంది పిల్లల్ని కన్నాడు. ఈ 10 మంది కలిసి 10 చొప్పున 100 మందిని కన్నారు. ఉత్తరం కుటుంబానికి బ్రతుకు భారమైంది. కానీ దక్షిణం ముందు జాగ్రత్తతో ఇద్దరినే కనడం వలన ఆ ఇద్దరు కేవలం నలుగురే అయ్యారు. బాగా 4 చేతులతో సంపాదిస్తున్నారు. అది తెలుసుకున్న తమ తండ్రి భరత్ తన చిన్న కొడుకు దక్షిణం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని తన పెద్ద కుమారుడి ఉత్తరం కుటుంబంలో ఉన్న 100 మంది పిల్లలకు పనిచేస్తూ దక్షిణానికి మాత్రం అన్యాయం చేస్తూ ఉన్నాడు. దీన్నే కష్టం ఒకటిది సుఖం ఒకటిది అంటారు. చెప్పిన మాట వింటే ఏ తండ్రైనా ప్రైజ్ మనీ ఇస్తాడు. కానీ ఇక్కడ మాత్రం పనిష్మెంట్ ఇచ్చాడు. ఇది తీరని అన్యాయం కదా. డబ్బు వాళ్ళకే పాయే, ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు వాళ్ళకే పాయే, అధికారం కూడా వాళ్ళకే పాయే. ఇలా అయితే దేశం రెండుగా చీలిపోయే ప్రమాదం ఉంది కదా. ఇప్పటికే పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది. మాకు సపరేట్ దేశం కావాలని పంజాబ్ అడుగుతుంది. ఇలాంటి సమయంలో బీజేపీ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తే ఇండియా కూటమి సరైన బుద్ధి చెప్పింది. బీజేపీ ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా పైకి మహిళా రిజర్వేషన్లు అనే పేరు చెప్పి డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చింది. దక్షిణ భారతదేశానికి ఎటువంటి అన్యాయం జరగదు. ఇప్పుడున్న సీట్లలో 50% సీట్లను ప్రతి రాష్ట్రానికి పెంచుతామని కల్లబొల్లి కాకమ్మగతలు చెప్పి బిల్లులో మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించనే లేదు. పార్లమెంట్ లో కొంతమంది సభ్యులు ఈ విషయాన్ని పసిగట్టేసరికి మోదీ మీకు హామీ కావాలా, భరోసా కావాలో చెప్పండి, చేస్తానన్నాడు. మీ హామీలు భరోసాలు ఎవరికి కావాలండి? ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామన్నారు. ఇచ్చారా? లేదే. నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానన్నారు. వేశారా? లేదే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇచ్చారా? లేదే. మరి మీ మాటకు విలువేముంది మోడీ గారు? పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటల్ని మీరు తప్పారు. ఇక మిమ్మల్ని నమ్మేదెవరు? ఎవ్వరు మిమ్మల్ని నమ్మనే నమ్మరు. ఎలక్షన్ కమిషన్ ని అడ్డు పెట్టుకుని మీరు ఆడే ఈవీఎంల ఆటలు ఎవరికీ తెలియదనుకుంటున్నారా? ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏ సమయంలో ఏం జరగాలో అదే జరిగి తీరుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. అసలు జనాభా లెక్కన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు పెంచుతాననడమే మొదటి తప్పు. రెండోది 50% సీట్లను ప్రతి రాష్ట్రానికి పెంచుతాననడం ఇంకా పెద్ద తప్పు. సింపుల్ గా చెబుతా, జాగ్రత్తగా విను. దక్షిణం దగ్గర కేవలం 10 రూపాయలే ఉంది, ఉత్తరం దగ్గర 50 రూపాయలు ఉంది. ఇందులో 50% అంటే ఎంత? 10లో 5 పెరిగితే 15 రూపాయలు అవుతుంది. అదే 50లో 25 రూపాయలు పెరిగితే 75 అవుతుంది. పైకి సమానంగా కనిపించిన 10కి 50కి తేడా 40 రూపాయలు అయితే 15కి 75కి తేడా 60 రూపాయలు అవుతుంది. అంటే ఇది చాలా నష్టం కదా. పైకేమో 50% సీట్లు పెంచుతామన్నారు, బిల్లులో మాత్రం జనాభా లెక్కన పెంచుతామని ప్రజల్ని మోసం చేశారు. అందుకే ఇండియా కూటమి ఈ బీజేపీ ప్రభుత్వం దాని బానిస పార్టీలను పార్లమెంటులో బలంగా ఎదుర్కొని బిల్లును పాస్ చేయకుండా చేశాయి. ఇక్కడ ఉత్తరం అంటే ఉత్తర భారతదేశం అని. జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. దక్షిణం అంటే దక్షిణ భారతదేశం అని అర్థం. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే అర్థం. 528 మంది పార్లమెంటులో ఓటింగ్ లో పాల్గొనగా 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓట్లేస్తే 230 మంది బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లేసి ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని కాపాడారు. 230 కన్నా 298 ఎక్కువ కదా. మరి బిల్లు ఎలా ఓడిపోయింది అని అనుకుంటున్నావా? ఇది సాధారణ బిల్లు అయితే ఈ లెక్కన బిల్లు పాస్ అయిపోయినట్లే. కానీ ఇది రాజ్యాంగ సవరణ. అంటే 2/3 వంతు మెజారిటీ వస్తేనే బిల్లు పాస్ అయినట్టు. ఓటింగ్ లో 528 మంది పాల్గొన్నారు కాబట్టి 352 ఓట్లు రావాల్సి ఉంటే కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి బిల్లు ఎత్తిపోయిందని అర్థం. డీలిమిటేషన్ కి బీజేపీ దాని బానిస పార్టీలు తప్ప బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవ్వడు సపోర్ట్ చేయడు. రాజకీయాలుగా చేసుకోండి. కానీ దేశానికి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే దాన్ని ఆపకపోతే ఎలా? నేను ఎంపీనో ఎమ్మెల్యేనో అయితే కాదు, కానీ ప్రజల్ని మోసం చేసే ఎవ్వడినైనా సరే ప్రజల ముందు దోషిగా నిలబెడతా. ఇందులో నాకు ఎలాంటి భేదాలు లేవమ్మా. ధర్మో రక్షిత రక్షితః. Prime Minister and myself don't have that wife issue. So we don't get that input. But we have our mothers and our sisters. Yesterday, I was watching my sister achieve something that in 5 minutes achieve something that I have not been able to do in maybe 20 years of my political career, which was to make Mr. Amit Shah ji smile. Taking away the constitutional right and snatching that from the people of India. We are not going to allow you. You will see we will defeat this bill right here in the next, whatever, half an hour, 45 minutes. Now, I want to conclude with an idea. And I want
want to give you a sense, because you have to understand something. I know more than I'm saying. You have to understand that I know much more than I'm saying in this house. So I'm going to give you and everybody else a nice puzzle. And the people of India can try and see if they can solve this puzzle. Yesterday I was watching the Prime Minister speak. Low energy, broken, nothing transmitting. And I suddenly noticed that yesterday was the 16th of April. Now listen please, I was sitting here and he was talking and he was not able to engage. He was not able to engage because clearly trying to pass this bill was a mistake, because everybody knew there wasn't going to pass. Panic reaction, as I said. So I was watching him and I noticed on my phone 16th of April. And I was like, my God, how crazy. That's the number. 16. This 16 number. This is the number. The whole answer to the riddle is in the number 16. Everything is in the number 16. Now, if anybody understands what I'm saying, please send me a message. And on Twitter, you can tell what it is. But the answer to your problems, and you're going to find out very soon, is in the number 16. Thank you, sir.